ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఇర్మియా గ్రంథంలోని 26వ అధ్యాయాన్ని మనము ధ్యానించుటకు దేవుడు మనల్ని నడిపించినందుకై ఆ దేవుని మహింపరుస్తూ వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, వాక్యంలోనికి ప్రవేశించే ముందు దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు మరొకసారి ఇర్మియా గ్రంథంలోని మీ యొక్క అమూల్యమైన విషయములను మేము ధ్యానించుటకు మమ్మను మేము సిద్ధపరచుకొని వచ్చి ఉండగా మీ ఆత్మతో మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రభువా, మీ వాక్యాన్ని మరి మీరు ఏ ఉద్దేశంతో మేము నేర్చుకోవాలని భద్రపరిచి మాకు ఇచ్చారు, ఆ ఉద్దేశంలన్నీ మేము తెలుసుకున్నటకు మా మనోనేత్రములు మీరు తెరవమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. ప్రభువా, ఇవన్నీ మీరు మా కొరకు భద్రపరిచి రాయించి ఇచ్చినది ఆత్మీయంగా మేము బలపడుటకు, మీకు మేము మరింత సమీపస్థలముగా మారుటకు, పరలోక యాత్రలో ఒక అడుగు ముందుకు వేయుటకు ఇవన్నీ మీరు మాకు ఇచ్చారు. మీకు విధేయత చూపిస్తూ మీ ఆజ్ఞలకు లోబడుతూ మేము జీవించలాగిన సహాయం చేయండి. వివరిస్తున్న నాతో మీ యొక్క ఆత్మను ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వివరించబడుతున్న ఈ వాక్యం ద్వారా నా తండ్రి ఎన్నో ఆత్మ సంబంధమైన మేలులను పొందుకొని తమలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకున్నటకు ఈ వాక్యం ఎంతగానో ఉపయోగపడటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. వారి మనోనేత్రంలో మీరు తెరవమని వేడుకొనొచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఇర్మియా గ్రంథంలోని 26వ అధ్యాయాన్ని మనం చూడాలి. ఇంతవరకు మనము ఇర్మియా గ్రంథంలో 5 ప్రధాన భాగాలను మనం ముగించుకోవటం జరిగింది. మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ప్రమాదంలో ఉన్న యూదా దేశమని, 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు విగ్రహాలతో నిండిన యూదా దేశమని, 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు యూదా దేశపు తిరుగుబాటని, 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు కుమ్మరివాని చేతిలోని యూదా దేశమని, 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు రాజరికపు లోటు అను ఈ 5 ప్రధాన భాగాలను మనం ఇంతవరకు ముగించుకోవటం జరిగింది. ఈరోజు 26వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. అనగా 26వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు ఉన్న ఈ సందర్భం అంతా మనము నేర్చుకొనుటకు సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశమని మనం ఈరోజు 6వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. 6వ భాగం అంటే 6వ ఎపిసోడ్ కాదు, ఎపిసోడ్ నంబర్ 61లోకి మనం వచ్చాం. ఇంతవరకు మాట్లాడుకున్న 5 ప్రధాన భాగాలు మనము 60 ఎపిసోడ్స్లో మాట్లాడుకోవడం జరిగింది. అలా ఈరోజు 61వ ఎపిసోడ్లోనికి ప్రవేశిస్తున్నాం. ఇది 6వ ప్రధాన భాగం, సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశం. 26వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు మనము ఆలోచించాలి. కానీ అన్ని అధ్యాయాలు ఒకటే రోజు చూడడానికి సాధ్యపడదు కనుక ఈరోజు 26వ అధ్యాయంలో ఎంత వీలైతే అంత మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అందరూ బైబిల్ చేతిలో పెట్టుకొని నిశ్శబ్దమైన వాతావరణంలో జాగ్రత్తగా వింటూ ఈ సందర్భాన్ని మనం విందాం. చూద్దాం 26వ అధ్యాయంలోని ప్రారంభపు వచనాలు. యోషియా కుమారుడును యూదా రాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభంలో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇది ఎవరి రాజ్య పరిపాలన ఆరంభమని మొదటి వచనంలో చెబుతున్నాడు దేవుడు మనకు. యోషియా కుమారుడును యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభంలో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అంటే 26వ అధ్యాయంలో మనం ఇప్పుడు వింటున్న ఈ మాటలు ఏ సందర్భంలో ఏ కాలంలో జరిగాయో మనం ఆలోచిస్తే, భక్తుడైన గొప్ప పరిపాలన చేసిన యోషియా గారు
ఎప్పుడైతే మరణించాడో ఆ మరణించిన వెంటనే అతని కుమారుడైన యెహోయాహాజును రాజ్యసింహాసనం మీద కూర్చోబెడతారు. ఆ యెహోయాహాజు కేవలం 3 నెలలు మాత్రమే సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ యెహోయాహాజును ఐగుప్తు రాజైన ఫరో పట్టి బంధించి తీసుకుని పోయి, అతన్ని పట్టి బంధించినప్పుడు యోషియా గారి కుమారులలో మరొక కుమారుడు ఈ యెహోయాకీముగా మరి పేరు మార్చి ఐగుప్తు రాజైన ఫరో సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఇదంతా మనం ఎక్కడ చూడగలమంటే రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో 28వ వచనం నుండి చూద్దాం. రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనం నుండి కొన్ని మాటలు మనం పరిశీలిద్దాం. యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై, అంటే ఫరో, ఐగుప్తు రాజైన ఫరో మరియు అష్షూరు రాజు వీరిద్దరూ కలిసి బబులోను రాజుతో యుద్ధం చేయడం అన్నమాట. అది ఈ సందర్భం. ఇది గతంలో వివరించాను, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధం చేయుటకే, అంటే ఫరో అష్షూరు రాజుతో యుద్ధం చేసి అష్షూరు రాజును ఓడించడానికి అని కాదు నువ్వు ఈ వాక్య భావం. ఇక్కడ అష్షూరు రాజు, ఫరో, ఐగుప్తు రాజైన ఫరో వీరిద్దరూ కలిసి బబులోను రాజైన నెబోపలాసర్తో యుద్ధం చేయడానికి మరి సిద్ధపడుతున్నటువంటి కాలం అది. అలా ఐగుప్తు రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధం చేయటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపాను. అలా ఫరో చేతిలో ఈ గొప్ప రాజు యోషియా గారు మరి ఓడిపోయి కన్నుమూయటం జరుగుతుంది. అప్పుడు అతని సేవకులు అతని శవమును రథం మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకుని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును తీసుకుని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతని రాజుగా నుంచిరి. ఇదంతా క్రీస్తు పూర్వం 609వ సంవత్సరంలో చోటు చేసుకున్న సందర్భం. 609 మిడ్ ఆఫ్ 609లో 609వ సంవత్సరం క్రీస్తు పూర్వం. అలా యోషియా గారు మరణించిన తర్వాత యెహోయాహాజుకు పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా రాజుగా నియమించారు. అయితే ఈ యెహోయాహాజు 31వ వచనం నుండి చూద్దాం. ఈ యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏళ్ల వాడే యెరూషలేములో 3 మాసములు ఏలను, ఓన్లీ 3 months పరిపాలిస్తాడు. అతని తల్లి లిబ్నా ఊరు వాడైన యిర్మియా కుమార్తె యగు హమూటలు. ఈ యెహోయాహాజు అని అంటేనే మనం యిర్మియా గ్రంథంలో గతంలో మనం చూసాం, మీకు గుర్తుంటే అతనికి షల్లూము అనే పేరు కూడా ఉంటుంది. ఇది మనం 22వ అధ్యాయము, అనగా యిర్మియా గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనంలో ఈ విషయం ఉంటుంది. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఆ వచనం చదువుకోవచ్చు. యిర్మియా గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలంలో నుండి వెళ్ళిపోయిన యూదారాజైన యోషియా కుమారుడుకు షల్లూము అని ఉంటుంది యిర్మియా గ్రంథంలో. ఈ వ్యక్తి గురించే రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయంలో అతనికి షల్లూము అన్న పేరు కాకుండా యెహోయాహాజు అన్న పేరు కనబడుతుంది. దీని విషయంలో మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. భవిష్యత్తులో బైబిల్ స్టడీ మీరు చేసేటప్పుడు, బైబిల్ రీసెర్చ్ మీరు చేసేటప్పుడు. ప్రియులారా, వచ్చేద్దాం రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయంలోనికి. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మొదటి వచనం అనగా యిర్మియా గ్రంథంలోని 26వ అధ్యాయంలోని మొదటి వచనం అర్థం చేసుకోవడానికి రాజులు 2వ గ్రంథము 23వ అధ్యాయానికి మనం వచ్చాం. అది మనం గమనిస్తున్నాం. చూద్దాం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 31వ వచనం. యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏళ్ల వాడే యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరి వాడైన యిర్మియా కుమార్తె యగు హమూటలు. ఇతడు తన పితరులు చేసినది అంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను.
3 నెలల్లోనే దేవునికి భయపడి బ్రతకాలన్న ఆలోచన లేకుండా పరిపాలించిన 3 నెలలు కూడా దేవుని దృష్టికి చాలా చెడు నడత నడిచాడట. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతని బంధకములలో ఉంచి దేశం మీద 70 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారు పేరు పెట్టి యెహోయాహాజును ఐగుప్తు దేశమును కొనిపోగా అతడచ్చట మృతి పొందెను. అలా ఈ ఎల్యాకీముగా యోషియా గారి కుమారుడుగా ఉన్న ఈ వ్యక్తి ఐగుప్తు రాజైన ఫరో ఎల్యాకీము కాదు యెహోయాకీము అని పేరు మార్చి అలా యోషియా గారికి మారుగా, అంటే యోషియా గారి మరణం తర్వాత యెహోయాహాజు రాజు అయితే యెహోయాహాజుకు మారుగా అతని సోదరుడైన ఈ ఎల్యాకీము లేదా యెహోయాకీము సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తూ ఉంటాడు. సింహాసనాసీనుడై పరిపాలన చేస్తుంటే అప్పుడు వచ్చిన దేవుని వాక్యే ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. ఆల్ రైట్, ఇది ఇర్మియా గ్రంథంలోని 26వ అధ్యాయం యొక్క మొదటి వచనం యొక్క వివరణ. వచ్చేద్దాం రండి 26వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయంలోనికి చూద్దామా. యోషియా కుమారుడును యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభంలో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. యోషియా గారి తర్వాత యెహోయాహాజు రాజు అయ్యాడని ఇందాకనే మనం విన్నాం. అయితే ఈ యెహోయాహాజు ఎన్ని నెలలు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేశాడు? కేవలం 3 నెలలు మాత్రమే. ఆ తర్వాత ఏం జరిగింది? ఐగుప్తు రాజైన ఫరో నెకో అతను తీసుకెళ్ళిపోయాడు. అతని స్థానంలో యెహోయాకీము సింహాసనాసీనుడై మరి ఫరో చేత ఏర్పాటు చేయబడి యోషియా గారి కుమారుడైన యెహోయాకీము పరిపాలన ప్రారంభమవుతుంది. ఇదంతా 609 క్రీస్తు పూర్వం 609 ముగింపు భాగంలో జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ. అనగా యెహోయాకీము యొక్క ఏర్పాటు అంటే బహుశా ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం యెహోయాకీము యొక్క ప్రారంభపు పరిపాలనలో అని అంటే అది 608 లేదా 607. స్పెసిఫిక్గా ఆలోచిస్తే 608, ఎందుకంటే ఆరంభంలో అని ఉంది కదా. 608 ఇన్ ది ఎర్లీ డేస్ ఆఫ్ 608లో క్రీస్తుపూర్వం 608లో ఈ సంఘటనలు చోటు చేసుకొని ఉండవచ్చు అని అనుకుంటున్నాం. కారణం ఏంటి? యోషియా గారు క్రీస్తుపూర్వం 609లో చనిపోతే 3 నెలలు యోషియా గారి కుమారుడైన యెహోయాహాజు పరిపాలిస్తాడు. ఆ తర్వాత యెహోయాహాజును ఐగుప్తు రాజు తీసుకెళ్ళిపోవటం, అతని స్థానంలో యెహోయాకీము రావటం. అందుచేత ఇది 609 ఎండింగ్లో లేదా 608 క్రీస్తు పూర్వం ఈ ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో మాట్లాడుతున్న ఈ సందర్భాలు చోటు చేసుకుని ఉండవచ్చని మనం భావించాలి. ప్రియులరా, ఇదంతా ఇక్కడ జరుగుతుంది ఇశ్రాయేల్ దేశంలోని యెరూషలేంలో అనగా జెరూసలేంలో జరుగుతున్న సందర్భాలు ఇవన్నీ. ప్రియులరా, ఇప్పుడు 2వ వచనానికి వద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు యెహోవా మందిర ఆవరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపు. వాటిలో ఒక మాటను చెప్పక విడవకూడదు. అసలు 2వ వచనం చూడండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా అంటే ఎవరో వార్త మోసుకొని వచ్చారు ఇర్మియా గారి వద్దకు. దేవుడు పరలోకమందు ఆసీనుడైన ఆయన నాకు చెప్పాడు, నేను వచ్చి నీకు చెబుతున్నాను ఇర్మియా అన్నట్లుంది ఆ మాట. అది దేవుడు ఏం చెప్పాడంటే, ఇర్మియా నీవు దేవుని మందిర ఆవరణంలో నిలిచి చెప్పాలి ఈ విషయాలు. నేను ఏమైతే నీకు చెబుతున్నానో అందులో ఏది కూడా విడువక నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాటను చెప్పక విడవకూడదు. ఏది మిస్ అవ్వకుండా అంతా జాగ్రత్తగా ఇర్మియా గారు వాటిని భద్రపరుచుకొని వెళ్ళి చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? దేవుని మందిర ఆవరణంలో చెప్పాలి. ఎవరెవరైతే ఆ మందిరానికి వస్తున్నారో వారందరికీ ఈ విషయాలు చెప్పాలి. ఏమని చెప్పాలి? 3వ వచనం,
వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞయ్యగా మీరు వినకపోతురి. దేవుడు పంపించాడు కబురు పరలోకం నుండి ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఈ యూదా జనాంగానికి. నేను ప్రవక్తలను పెందలకడనే పంపించి మీతో నా విషయాలన్నిటి గురించి, నా ధర్మశాస్త్రమును, నా కట్టడలను గైకొనమని నేను మీకు చెప్పినా మీరు వినకపోతురి. ఇదే మీకు చివరి అవకాశం. ఇప్పుడైనా విని మీ బ్రతుకులు మార్చుకుంటే దేవుడు మీకు చేయదలిచిన కీడు చేయకుండా సంతాపపడి మీ మీదిగా ఆ కీడు రాకుండా దేవుడు తప్పిస్తాడేమో. జాగ్రత్త పడండి అని ఇర్మియా గారు ఆ మందిరానికి వస్తున్న వారందరితో చెప్పాలట. మందిరానికి అందరూ యూదా దేశ ప్రజలు వస్తున్నారంటే బహుశా ఇది అదేదో ఒక ఫెస్టివల్ సీజన్ అయి ఉండాలి. లేకపోతే దేశంలో ఉన్న ప్రజలందరూ ఆ యెరూషలేం మందిరానికి ఎందుకు వస్తారు? 6వ వచనం, మీరు ఈలాగు చేసినందున, ఏలాగు చేసినందున 5వ వచనంలో చెప్తున్నాడు, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞయ్యగా మీరు వినకపోతురి. మీరు వినలేదు గనుక, మీరీలాగున వినలేదు గనుక నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను. మీరీలాగున చేసినందున నేను షీలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను. అసలు షీలోహుకి ఏం జరిగిందో తెలియాలి కదా మనకు. అసలు షీలోహు అంటే ఏంటి? కొందరు తెలిసే ఉండవచ్చు, వాక్యాన్ని రోజు వింటున్న ప్రతి ఒక్కరు, చదువుకుంటున్న ప్రతి ఒక్కరు. కానీ ఎవరైనా కొత్తగా వింటుంటే ఏం జరిగిందో తెలుసుకోవాలి కనుక షీలోహు అన్న ఈ ప్రాంతంలో ఏం జరిగిందో ఒకసారి మనము సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళ్ళి చూడాలి. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలోని కొన్ని మాటలు మొదటి వచనం నుండి చూద్దాం. షీలోహు అంటే ఏంటి, అక్కడ ఏం జరిగింది, పరిస్థితులు ఏంటి అనేది చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. అంటే రాజుల పరిపాలన ప్రారంభమైన తర్వాతనే యెరూషలేములో సొలొమోను గారు కట్టించిన యెరూషలేము మందిరం అనేది ఏర్పాటు చేయబడింది. మనం చదువుకున్నాం ఇందాక సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం. అప్పటికి ఇంకా యెరూషలేము మందిరం రాలేదు. అప్పుడు జరిగిన కాలంలో ఐగుప్తుల నుండి వీరు బయలుదేరినప్పుడు అరణ్యంలో దేవుడు వీరికి ప్రత్యక్ష గుడారము అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్రత్యక్ష గుడారమే దేవుని దేవాలయముగా, అది ఎక్కడ ఏర్పాటు చేయబడి ఉంటే అదే దేవాలయంగా భావించేవారు. అలా ఈ ప్రత్యక్ష గుడారాన్ని షీలోహు ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ప్రత్యక్ష గుడారము షీలోహునందుంటే ఆ మందిరం వద్ద జరగకూడని భయంకరమైన పాపాలు ఆ ప్రత్యక్ష గుడారము అను ఆ మందిరం వద్ద పనిచేస్తున్న యాజకులు భయంకరమైన నీచపు కార్యాలు చేయడం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. 2వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే
ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సమూయేలు గారి గురించి చెప్తున్నారు. ఆ తర్వాత 12వ వచనం నుండి ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో. 12వ వచనం, ఏలీ కుమారులు అనగా ఏలీ గారు అప్పుడు ప్రధాన యాజకులుగా అక్కడ ఉండటం, యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఒక యాజకుని కుమారులు. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో కానీ తపేలలో కానీ గూనెలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకున్నాను. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలులందరికీ వీరు ఇలాగను చేయించు వచ్చిరి. ఏలీ కుమారులు ఆ మాంస అపేక్ష కలిగిన వారై ఆ మాంసాన్ని అలా అపవిత్రపరుస్తూ దాన్ని తినడానికి అలవాటు పడినవారు. అంతేకాకుండా ఈ ఏలీ కుమారులు ఇంకా చేసినటువంటి పాపాలు, భయంకరమైన పాపాలు. 22వ వచనం కూడా చూద్దాం. 22, ఏలీ బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయ్యాను. మందిరానికి స్త్రీలు వస్తే ఆ స్త్రీలతో వీరు శయనించారట, ఈ భయంకరమైన దుర్మార్గులు. ఇవన్నీ గమనించిన దేవుడు ఈ షీలోహు ప్రాంతంలో ఈ మందిరమే లేకుండా మరి 4వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయంలో ఏలీ గారు చనిపోవటం. 17వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. అందుకు అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి, హోఫ్ని ఫీనెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. దేవుని మందసము పట్టబడెను అని అంటే ఏం జరిగిందంటే, ఫిలిష్తీయులు వచ్చి ఆ ఇశ్రాయేలు దేశంలో యుద్ధం చేసి ఆ షీలోహులో ఏర్పాటు చేయబడిన ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఆ మందసాన్ని వారు ఫిలిష్తీయులు పట్టుకొని వారు తీసుకుని వారి దేశానికి వెళ్ళిపోయారు, ఫిలిష్తీయుల దేశానికి. అలా దేవుని మందిరం షీలోహులో ఉంటే సమూయేలు మొదటి గ్రంథంలో 4వ అధ్యాయంలో ఈ భయంకరమైన యుద్ధం జరగటం, ఇశ్రాయేలీయులు ఓడిపోవటం, ఫిలిష్తీయులు దేవుని యొక్క ఈ మందిరాన్ని పాడు చేయటం, దేవుని మందిరం అనగా ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ మందసాన్ని పట్టుకొని వారి దేశానికి తీసుకెళ్ళిపోవటం, ఇవన్నీ జరిగాయి. ఇలా దేవుడు ఆ షీలోహులో ఆ మందిరమే ఉండకుండా దేవుడు దానిని పాడు చేయడం జరుగుతుంది. వారి యొక్క భక్తి, వారి యొక్క ఆసక్తి దేవుని ఎడల కృషించిపోయినప్పుడు, వారు దేవుని విడిచిపెట్టినప్పుడు. ఈ విధంగా షీలోహు జరిగిన సందర్భాన్ని మనము సమూయేలు మొదటి గ్రంథంలో విన్నాం. ఇంకా ఈ షీలోహు గురించి యెహోషువ గ్రంథం 18వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి ఈ 40 సంవత్సరాల వారి యొక్క శిక్షాకాలం పూర్తి చేసుకొని ఇశ్రాయేలు భూభాగంలోనికి ప్రవేశించి, అనగా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించి ఆ కనాను భూభాగాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఆ ప్రత్యక్షపు గుడారం అనగా దేవుని మందిరముగా పిలువబడిన ఆ ప్రత్యక్ష గుడారం అన్నది వారు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అనడానికి యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారం వేసిరి. అలా షిలోహు ప్రాంతంలో, ఇది ఎఫ్రాయిము భూభాగంలో ఉన్నటువంటి ప్రాంతం అని మనం ఆ ల్యాండ్ మ్యాప్ని చూసి మనం గుర్తుపట్టవచ్చు. దీంతో పాటుగా ఇదే షీలోహు గురించి 78వ కీర్తనలో 78వ కీర్తన, ఈ షిలోహు నాశనం అయిపోయిందని, దేవుడు దాన్ని విడిచిపెట్టాడని, ఏలీ కుమారులు చేసిన పాప భూయిష్టమైన కార్యాలన్నీ దేవుడు అసహించుకొని
ఇలాంటి స్థలంలో నా మందిరం ఉండడం ఏంటి అని దేవుడు దాన్ని విసర్జించాడని మనం సమూయేలు మొదటి గ్రంథంలో మరి చదువుకున్న 4వ అధ్యాయం కావచ్చు, అంతకుముందు 2వ అధ్యాయంలో చోటు చేసుకున్న సంఘటనలు కావచ్చు, ఇవన్నీ చదువుకుంటే ఇలాంటి అసభ్యకరమైన కార్యాలు ఆ షిలోహు ప్రాంతంలో చోటు చేసుకోవటం, ఆ షిలోహు మందిరం వద్ద చోటు చేసుకోవటం, వాటన్నిటిని చూసిన దేవుడు దాన్ని విసర్జించి చివరికి దేవుని మందసం ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయి ఫిలిష్తీయుల చేతిలో అది పట్టబడి అది వారి దేశంలోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ దేవుడు మర్చిపోక ఈ విషయాలన్నీ ఇశ్రాయేలీయులకు ఆ తర్వాత వచ్చిన దైవజనులందరూ తెలియజేస్తూ మీరు తప్పు చేస్తే దేవుడు ఈ దేశాన్ని విడిచిపెడతాడు, మీరు తప్పు చేస్తే దేవుడు తృణీకరించాడు, ఇవన్నీ మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం, మన పితరులకు ఇలా జరిగాయని తరతరాలు వారి జ్ఞాపకాలలో ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చారని మనము ఈ 78వ కీర్తనలో రాయబడిన ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి 78వ కీర్తన 57వ వచనం నుండి చూద్దాం. 57వ వచనం నుండి, తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి, వారు ఉన్నత స్థలములను కట్టి ఆయన కోపం పుట్టించిరి, విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. అదైన తర్వాత 60వ వచనంలో, షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. అంటే యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో వారు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యక్ష గుడారం, అనగా అరణ్యంలో వారికి ఇవ్వబడిన ఈ ప్రత్యక్ష గుడారాన్ని వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తర్వాత వారు షిలోహులో ఏర్పాటు చేసుకున్నారు. భక్తులందరూ, ఆ దేశ ప్రజలందరూ ఆ షిలోహుకు వచ్చేవారు. కానీ వచ్చిన ప్రజలతో అసభ్యమైన కార్యాలు వీరు చేయటం, దేవుడు అసహించుకొని దాన్ని ఫిలిష్తీయులకు అప్పచెప్పటం, అన్యజనుల చేతిలోనికి అది వెళ్ళిపోవడం, దేవుని యొక్క మందసం పట్టబడటం, ఇవన్నీ చోటు చేసుకున్న సందర్భాలు ఆయన మనసును గాయపరుస్తూనే ఉన్నాయి, ఆయన మనసును గుచ్చుతూనే ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ 78వ కీర్తన 60వ వచనంలో, షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టను, ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. అంటే ఆ మందసము, ఆ మందిరం యొక్క, ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ మందసంలో ఉన్న ఆ రాతి పలకలు, ఇవన్నీ ఆ ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోవటం, ఆ విరోధుల చేతికి దాన్ని అప్పగించాడు. వీరికి ఇచ్చి ప్రయోజనం లేకుండా పోయిందని తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఇదంతా సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో చోటు చేసుకున్న సంఘటన. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను, ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించెను, అగ్ని వారి యవనస్తులను భక్షించెను, వారి కన్యకలకు పెళ్లి పాటలు లేకపోయాను. ఆ యుద్ధం జరిగినప్పుడు వారి యాజకులు కత్తిపాలు కాగా, ఎవరు? ఏలీ కుమారులు. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనం చేయకుండ్రి. మా దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయిందని ఏలీ కుమారులలో ఒక భార్య తనకు జన్మించిన తనకు పుట్టిన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెడుతుంది. అది కూడా చూద్దాం. దేవుని ప్రభావము ఈ దేశంలో లేకుండా పోయిందని ఆ రోజు బాధతో మరి ఆవిడ పేరు పెట్టడం జరుగుతుంది తన కుమారునికి. ఇవన్నీ మనం విన్నాం, కానీ ఇవి ఎలా ఒకదానితో ఒకటి లింక్ చేసుకోవాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బైబిల్ స్టడీ అండ్ బైబిల్ రీసెర్చ్ చేసేటప్పుడు. చూద్దాం ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుండి, ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి కానీ ఆమె ప్రత్యుత్తరం ఈయొక లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదన్న సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. ప్రభావము పోయెను. ఏలీ కుమారులలో ఫీనెహాసు యొక్క భార్య ఈ మాటలన్నీ వినగానే ఆవిడికి వెంటనే అక్కడ ప్రసవం జరగటం, అక్కడ ఈకాబోదు అని పేరు పెట్టడం. ఈకాబోదు అనగా ప్రభావం పోయేను, దేవుని మందసం పట్టబడింది, ఇంకా ప్రభావం వెళ్ళిపోయింది, దేశం భవిష్యత్తు ఏంటో అని దుఃఖంతో ఆవిడ తన కుమారునికి పేరు పెట్టుతున్నట్లు మనకు కనబడుతుంది. ఈ విషయాలన్నీ మనకు 78వ కీర్తన 64వ వచనంలో, వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండ్రి
అలా అయిపోయింది ఆ షీలోహు పరిస్థితి. దేవుని మందిరాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను అని ఉంటుంది కదా మనకు క్రొత్త నిబంధనలో. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం. 2, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారని. ఒకప్పుడు దేవుని ఆలయాన్ని పాడు చేసిన హోఫ్ని ఫినేహాసుల పరిస్థితి ఇలా అయింది. దేవుని ఆలయాన్ని పాడు చేశారు, ఆ తర్వాత వారు పాడైపోయారు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, మీరే ఆలయం, దేవుడు మీలో అనుకుంటున్నాడు. మీరు మీ దేహాన్ని పాడు చేసుకుంటే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాడు, జాగ్రత్తగా ఉండాలని కొత్త నిబంధనలు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, ఇలా ఎన్నో విషయాలు మనము ఈ ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం నుండి నేర్చుకుంటూ వస్తున్నాం. వచ్చేద్దాం ఇప్పుడు ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 26, 6వ వచనం. మీరు ఇలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను. నేను షీలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను అంటే షీలోహుకి ఏం జరిగిందో ఇంతవరకు విన్నాం. ఆ యాజకులు, బోధించేవారు, ఆ భక్తులు వచ్చే వాళ్ళందరూ ఇలాంటి పనులు చేస్తూ కూర్చునేసరికి ఇదిగో దేవుడు షీలోహును పాడు చేసేసాడు. మీరు అదే తప్పులు చేస్తే ఇప్పుడు యెరూషలేం మందిరాన్ని కూడా ఇదే విధంగా దేవుడు పాడు చేస్తాడని ఇర్మియా గారు హెచ్చరిస్తున్నారు. మీరు ఇలాగున చేసినందున నేను షీలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను. ఇంతవరకు షీలోహు ఒక శపించబడిన స్థానం, అది పాడైపోయిన స్థలం. దేవుడు షీలోహుకు చేసినట్లు మీ మందిరానికి, మీ పట్టణానికి, మీ ఇంటికి చేశాడంటే అదొక కర్స్, అదొక శాపం. ఇప్పుడు దేవుడు ఈ యెరూషలేం మందిరంలో మీరు కూడా ఇలా ప్రవర్తిస్తే షీలోహుకు చేశాడు, గుర్తులేదా? మీ పితరుల కాలంలో జరిగిన సంఘటన మీ పితరులు చెబుతూ వచ్చారుగా. ఇప్పుడు మీరు అదే పని చేస్తే యెరూషలేం మందిరం కూడా అదే విధంగా తయారవుతుందని ఇర్మియా గారు హెచ్చరిస్తున్నారు అక్కడ. ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరంలో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూ వినిరి. జనులకందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తర్వాత యాజకులను ప్రవక్తలను, ఎవరు? యాజకులను ప్రవక్తలను జనులందరూ అతన్ని పట్టుకొని నీవు మరణ శిక్షను ఉండక తప్పదు. మంచి చెప్తే చూడండి. అందుకే ఈ భాగానికి మనం ఏమని పేరు పెట్టుకున్నాం? సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశం. నీవు మరణశిక్షను ఉండక తప్పదు. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె నగుననియు ఈ పట్టణము నివాస లేక పాడైపోవుననియు నీవేలా ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరంలో ఇర్మియా యొద్దకు కూడి వచ్చిరి. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం మొదటి 9 వచనాలు చదివేటప్పుడు, మొదటి వచనం నుండి 9వ వచనం వరకు చదివేటప్పుడు ఖచ్చితంగా మనం కొంచెం వెనక్కు వెళ్ళి 7వ అధ్యాయం కూడా చూడాలి. 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో ఇర్మియా గారు ఏం ప్రకటించారో చూద్దాం. అక్కడ 7వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారంలో నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదావారలారా యెహోవా మాట వినుడి అంటే 26వ అధ్యాయంలో ఏదైతే జరుగుతుందో సంఘటన మనకు 7వ అధ్యాయంలో ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది మనం దాటుకొని వచ్చేసాం. యెహోయాకీము యొక్క పరిపాలనలో ప్రారంభపు రోజుల్లో వినబడిన ఈ సువార్త ఇది. ఏం ప్రకటిస్తున్నాడు చూడండి. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదావారలారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు.
నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మనము దేవుని సన్నిధిలో నిలవబడాలి అని అంటే శాశ్వత కాలం మన మార్గములను మన క్రియలను మనం సరిదిద్దుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా ఆ కాలంలో యెరూషలేమును ఆ పట్టణంలో వారు నివసించాలంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, చూసారా? ఏంటది? మీ మార్గములను మీ యొక్క క్రియలను సరిదిద్దుకోండి. ఇదే సమయం. ఇది మనకు ఎలాగైతే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో భూమి మీద ఉన్న యెరూషలేం పట్టణం గురించి మాట్లాడుతున్నాడో, ఇప్పుడు మనం 2023వ సంవత్సరంలో ఉన్నాం. దేవుడు మనకు పరలోకమును నూతన యెరూషలేం పట్టణాన్ని వాగ్దానం చేశాడు. ఈ నూతన యెరూషలేం పట్టణం మన కొరకు ఏర్పాటు చేయబడిన ఒక గొప్ప పట్టణం. అది పరలోకం. ఆ పరలోకంలో మనం శాశ్వత కాలం నివసించాలి అని అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనకు దేవుడు చెబుతున్నాడు, మన మార్గములను మన క్రియలను మనం సరిదిద్దుకుంటేనే పరలోకంలో మనం ప్రవేశిస్తాం. మరి ఇర్మియా గ్రంథంలో ఇవన్నీ చదువుకుంటున్నాం దేని కొరకు? భూమి మీద ఉన్న యెరూషలేం పట్టణంలో నివసించాలంటేనే మనుషులు తమ క్రియలను తమ చెడు మార్గములను విడిచిపెట్టి దేవుని వైపుకు తిరగాలని ఇంత ఖండితముగా దేవుడు ఆజ్ఞాపిస్తుంటే, భూమి మీద ఉన్న యెరూషలేం పట్టణంలోనే నివసించాలంటేనే దేవుడు ఇన్ని కట్టడలు పెట్టి వారిలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడంటే, మనం యుగ యుగాలు శాశ్వత కాలం పరలోకమందు ఉన్న ఆ యెరూషలేం పట్టణం, నూతన యెరూషలేం పట్టణంలో మనం శాశ్వత కాలం నివసించాలి అని అంటే ఇదిగో ఖచ్చితంగా మన దుష్ట క్రియలను మన యొక్క చెడు మార్గములను ఖచ్చితంగా మనం సరిదిద్దుకోవాల్సిందే. లేకపోతే ఆ నూతన యెరూషలేం పట్టణంలో దేవుడు మనకు స్థానం ఇవ్వడు. ఇదే పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన పరలోక సందేశం. నిజంగా నీకు ఆలోచన ఉంటే, నీకు అంటే మనకు దేవుని గురించిన మాటలు నేర్చుకోవాలన్న అవగాహన ఆసక్తి ఉంటే, ఇక్కడ బోధించబడుతున్న మాటలు మనం విని పాటిస్తాం, గైకొంటాం, విధేయత చూపిస్తాం. ప్రియులారా, ఏదో పాత్రలో రాయబడ్డాయి ఇవన్నీ కథలు అని చెప్పేసి విడిచిపెడుతున్నారేమో. ఇవి నిర్లక్ష్యం చేసే మాటలు కానే కావు ఇవి. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు, 3వ వచనం, 7వ అధ్యాయంలోని 3వ వచనం. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. ఒకప్పుడు షీలోహులో కూడా అలాంటి ప్రకటనలు జరిగాయి. ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం అని చెప్పి జనాలందరినీ అక్కడ తీసుకొచ్చి ఆ ప్రజలతో యాజకులే తప్పులు చేస్తూ కూర్చున్నారు. అప్పుడు దేవుడు అసహించుకుని ఆ మందిరాన్ని విడిచిపెట్టి దాన్ని నాశనం చేసేసాడు. అలాంటి మాటలను మీరు ఆధారం చేసుకోకండి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురం ఉంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. ఇదంతా సువార్త ప్రకటించబడుతోంది ప్రజలకు. ఇర్మియా గారు మందిర ద్వారం వద్ద నిలబడి ఈ మాటలని ప్రకటిస్తున్నాడు. ఈరోజు ఎవరెవరైతే వాక్యం వింటున్నారో వినే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ఆ రోజు మందిర ద్వారం వద్ద వారు ప్రవేశిస్తుండగా ఇర్మియా గారు ప్రకటిస్తున్న మాటలాగానే ఈరోజు పరలోకంలో మనం ప్రవేశించాలంటే దేవుడు మరొకసారి ఈ మాటల ద్వారా మనలందరినీ హెచ్చరిస్తున్నాడు. మనలో ఉన్న పాపములను, మనలో ఉన్న చెడు మార్గములను, మనలో ఉన్న ఈ భయంకరమైన అపరాధములన్నిటినీ, అతిక్రమములన్నిటినీ, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి ఒక్కటిని మనం విడిచిపెడితేనే
మనము దేవుడిచ్చే ఆ నూతన యెరూషలేం పట్టణంలో శాశ్వతంగా నివసిస్తామని మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనకు బోధ కలుగుటకే, మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిన మాటలు. ఒక్కసారి మనం ఆలోచించాలి కదా. భూమి మీద ఉన్న యెరూషలేం పట్టణంలోనే వారు నివసించాలంటే దేవుడు తమ మార్గములను, దేవుడు వారి యొక్క క్రియలను సరిదిద్దుకోమని హెచ్చరిస్తున్నాడు. అక్కడ భూమి మీద యెరూషలేంలో ఉండాలంటేనే అంత పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నప్పుడు, పరలోకమున నూతన యెరూషలేం పట్టణంలో మనం నివసించాలంటే ఇంకెంత మనం జాగ్రత్త పడాలో ఆలోచించండి. నూతన యెరూషలేం అంటున్నాడు, అది ఎక్కడుందో అని అనుకున్నారు. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. మీకు మరొక యెరూషలేం పట్టణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, పరలోకపు యెరూషలేం అనేది ఒకటి ఉంది. అందులో మనం శాశ్వత కాలం ఉండాలి. అదే మన గమ్యస్థానం. అక్కడికి మనం చేరుకోవాలి. అక్కడ మన దేవుడు ఉన్నాడు. ఆ దేవునితో మనం శాశ్వత కాలం, యుగ యుగాలు నివసించాలి. మనుషులతో దేవుని నివాసం, మనుషులతో దేవుని నివాసం ఎంత గొప్ప అవకాశం మనకు, సువర్ణ అవకాశం. దాన్ని మనం కోల్పోకూడదు. వీరలా కోల్పోయారు. భూమి మీద దేవుని మందిరం, యెరూషలేం మందిరం, అంతకుముందు షీలోహు మందిరం, ఈ ప్రాంతాలలో దేవుని మందిరం ఏర్పాటు చేయబడితే వారి యొక్క దుష్టక్రియల చేత, వారి యొక్క అవిధేయత చేత ఆ యెరూషలేంలో వారు ఉండలేకపోయారు. ప్రియులారా, వాక్యాన్ని వింటున్న ప్రతిరోజు, వాక్యాన్ని వింటున్న ప్రతిసారి మనం మన ఆత్మీయ జీవితాలను ఇంకా దేవునికి సమీపంగా మనం మార్చుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన ఆత్మీయ జీవితాలను దేవుని దగ్గరికి నడిపించాలి. అంతేగాని మనం దేవునికి వీపు చూపించి వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. మనం అవిధేయత చూపించకూడదు. అవిధేయత చూపిస్తే ఇదిగో ఈ భయంకరమైన శిక్ష మనం అనుభవించాల్సి వస్తుంది. ఇర్మియా గారి ద్వారా దేవుడు ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. వారికి ఈ డిసోబీడియన్స్, ఈ అవిధేయత చూపించాలని ఎలా వచ్చిందో ఆలోచన నాకు అర్థం అవట్లేదు. ఎంత చెప్పినా అర్థం కాని దురద చెవులు, గ్రహించలేని మనసు, అలాంటి స్వభావం మనకు ఉండకూడదు. ఈరోజు దేవుని గురించిన మాటలు. ఈరోజు మనం డిసెంబర్ నెల 2023లో ఉన్నాం. ప్రతి ఒక్కరు క్రిస్మస్ గురించి బాగా సిద్ధపడుతూ ఉండవచ్చు. ప్రియులారా, యేసు ప్రభు భూమి మీదకి వచ్చిండేదే మన కొరకు ప్రాణం పెట్టడానికి, మన కొరకు ఆయన గొప్ప రక్షణ దయచేయటానికి. మరి యేసు ప్రభు వచ్చాడని మనం ఆనందిస్తున్నాం. ఒక్కటి గమనించాలి, క్రిస్మస్ అన్న ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25ను జరుపుకుంటారు. 25వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు లెక్కేసుకుంటే 8 రోజులు. 8వ రోజున ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసు అను పదానికి అర్థం రక్షకుడు అని అర్థం. అంటే పాప బ్రతుకుల్లో జీవిస్తున్న మనకు విమోచన కలిగించుటకు రక్షకుడుగా ఆయన ప్రవేశించిన దినమే జనవరి 1వ తేదీ. అంటే పుట్టాడు మనిషి రూపంలో డిసెంబర్ 25వ తేదీన అని మనం జరుపుకుంటున్నాం క్రిస్మస్. ఆయనకు పేరు పెట్టబడింది 8వ రోజు. ఆ 8వ రోజే జనవరి 1గా మనం ఈరోజు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. అంటే సంవత్సరం యొక్క ఆరంభం జనవరి 1 ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న క్యాలెండర్. ఒక సంవత్సరంలో 12 నెలలుంటే ఆ 12 నెలల్లో మొదటి నెల మొదటి దినం యేసు అను పేరు పెట్టబడిన ఆ దినాన్ని యేసు ప్రభుతో మనము ప్రారంభించుకుంటున్నాం జనవరి 1వ తేదీ. అలానే డిసెంబర్ 25 ఒక సంవత్సరంలో ముగింపు నెల. ప్రతి దేశానికి ఇది చివరి పండగ. అంటే సంవత్సరం కూడా మనతో మాట్లాడుతుంది. సంవత్సరం ప్రారంభమయ్యేది అనగా జనవరి 1 సంవత్సరం ప్రారంభమయ్యేది ఆయనతోనే, సంవత్సరం ముగించబడేది ఆయనతోనే. అంటే పరోక్షంగా మనకు అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన మాటే, ఆరంభము ఆయనే, ముగింపు ఆయనే సంవత్సరానికి. ఆది అంతము ఆయనే, ప్రారంభము ఆయనే, ముగింపు ఆయనే అని చివరికి ఈ సంవత్సరం కూడా, ఈ 12 నెలలు కూడా మనకు బోధిస్తున్నాయి. చూడండి దేవుని యొక్క మాటలు. ఆది అంతము ఆయనే, మనకు ప్రారంభం ఆయనే, మనకు ముగింపు ఆయనే. ఆయన లేకుండా మనం ఏమీ సాధించలేం. ప్రియులారా, ఈ భూమి మీదకి వచ్చి మనం కాలర్ ఎగరేసుకొని మీసం తిప్పి నేను చాలా హీరోని అనుకోవడం చాలా పెద్ద తప్పు.
మనమంతా దేవుని దాసులం, మనమంతా ఆయన సేవకులం. ఇది మర్చిపోకూడదు. దేవుని పాదాల చెంత మనం విధేయత చూపిస్తూ బ్రతికితే అది ఎంతో సంతోషం, మనకెంతో మేలది. పిల్లలు విందాం. ఎన్నో చెప్పాలి. ఈరోజు 26వ అధ్యాయం ఇర్మియా గ్రంథానికి సంబంధించి. ఏదో చెప్తున్నాడు అనుకొని మీరు దీన్ని ఆఫ్ చేసి వెళ్ళిపోకండి. 26వ అధ్యాయం అంటేనే సిలువకు సిద్ధపడిన ఇర్మియా గారు. ఇర్మియా గ్రంథం 26. అందులో యేసు ప్రభు సిలువకు ఎక్కుచున్నట్లుగానే ఇర్మియా గారు సిలువ ఎక్కుతున్న సందర్భం అది. దీన్ని జాగ్రత్తగా వినాలి మనం. చూద్దామా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం నుండి. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి? మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపం వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలను జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఒక్కసారి ఆ షిలోహు ప్రాంతానికి వెళ్ళి చూడండి ఏమైందో. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు, ఇది దేవుని వాక్కు అని దూత వచ్చి ఇర్మియా గారి ద్వారా ప్రజలకు బోధిస్తుంటే ఎంత నిర్లక్ష్యం. నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మను పిలిచినను మీరు ఉత్తరమయ్యకయు నుండిన వారు ఈ క్రియలన్నిటిని చేసి తిరిగి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధిలో నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనా చేయకుము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినని దేవుడు మాట్లాడుతున్నాడు 7వ అధ్యాయంలో. ఏదో చదువుతూ పోతున్నానని మాత్రం అనుకోకండి. ఇక్కడ జరిగిన సందర్భాలు క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా? దేవుని మాట విననందుకు ఏదేను తోటలో నుండి ఆదాము హవ్వ మనల్ని దేవుడు పంపించేశాడు. సొదొమ గొమొర్రా ప్రజలు లోతు గారు చెప్పిన సువార్త వినకపోవటం చేత వారిని దహించి వేశాడు దేవుడు. దానికంటే ముందు నోవహు గారి జలప్రలయం కాలంలో దేవుని మాటను విననందుకు ఆనాడు హనోకు గారు చెప్పిన మాటలు కావచ్చు, హనోకు గారి తర్వాత వచ్చిన సేవకులైన మరి ఆ మెతుషెల గారు కావచ్చు, నోవహు గారు కావచ్చు, వారు చెప్పిన ఈ సువార్త, వారు బ్రతికిన జీవిత విధానం ఆ ప్రజలు వినకపోవటంతో దేవుడు జలప్రలయాన్ని పంపించి వారిని కొట్టివేయలేదా? దేవునికి అవిధేయులు అన్న వారి మీద వచ్చిన శిక్ష మనం మర్చిపోతే ఎలా? దేవుడు వద్దు అన్నదానిని వారు ప్రేమించి ఆశించి స్వీకరించారు. ఏదైనా తోటలో నుంచి గెంటివేయబడ్డారు. దేవుడు అసహించుకున్న వాటిని చేశారు. ప్రజలు జలప్రలయంలో కొట్టుకుపోయారు. నోవహు గారి కాలంలో ఆదాము హవ్వలు ఏదైనా తోటల నుంచి గెంటి వేయబడ్డారు. అవిధేయత వలన జలప్రలయంలో కొట్టుకుపోయారు. నోవహు గారి కాలంలో అవిధేయత వలన సొదొమ గొమొర్రా ప్రజలు అగ్నిగంధకాలలో హతులైపోయారు. అలానే దేవుని మందిరాన్ని పాడు చేసిన ఈ యాజకులు షిలోహునందున్న ఆ మందిరంలో వీరు చేసిన ఈ పాపం, దేవుడు షిలోహులో నుండి వారిని ఉంచకుండా వారిని చంపేశాడు. ఆ మందిరాన్ని పాడు చేశాడు. మీరు గమనించాలి. ఏదైనా తోటలో నుండి వారు గెంటి వేయబడిన తర్వాత ఏదైనా తోటలో ప్రవేశం లేదు. జలప్రలయం తర్వాత ఈ భూమి మీద ఎన్నో ప్రాణులు కొట్టుకుపోయాయి, లేకుండా పోయాయి. ఓడలోనికి ప్రవేశించిన అవి మాత్రమే బ్రతికాయి. ఆ ప్రాంతమే వద్దనుకున్నాడు దేవుడు. లోతు గారి కాలంలో
సొదొమ గొమొర్రా ప్రజలు నివసిస్తున్న ఆ ప్రాంతాన్ని దహించి వేశాడు దేవుడు. ఇప్పుడు షీలోహు ప్రాంతాన్ని చూసాం. నాకు ఇది వద్దంటున్నాడు. మీ కొరకు ఇది వ్యర్థమైపోతుంది, నాకు ఇది అవసరం లేదంటున్నాడు. అలానే ఈరోజు ఇర్మియా గ్రంథంలో యూదా దేశంలో మీరు నివసించాలన్నా, ఈ యెరూషలేం మందిరం మీకు ఉండాలి అన్నా, ఈ పట్టణం మీకు ఉండాలన్నా, మీరు నా మాట వింటేనే, లేదంటే ఈ పట్టణం నాశనం అయిపోతుంది, దహించి వేయబడుతుందని ఆ దేవుడు పలికిన మాటలు నెరవేర్చబడ్డాయి. తర్వాత కాలంలో బబులోనీయులు వచ్చి ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తారు. ప్రియులారా, దేవుడు మనకి దేహం ఇచ్చాడు, ఈ శరీరం ఇచ్చాడు. అందులో దేవుడు తన ఆత్మను ఉంచాడు. ఆయన మాట వినకపోతే ఈ దేహాన్ని, ఈ ఆత్మను రెండింటిని ఆయన దహించి వేస్తానంటున్నాడే. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన ఆ మాట యొక్క భావం ఏంటో మనకు తెలుసా? చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవుడేదో మనుషుల్ని శిక్షించేవాడిని చూపించాలని నా ఉద్దేశం కాదు. మనము పరిశుద్ధులుగా ఉండాలని, మనము ఆయనతో కలిసి జీవించాలని, మనల్ని ప్రేమిస్తున్న దేవుణ్ణి మనం హత్తుకుని ఉండాలని దేవుడు తన సేవకులను పాత నిబంధనల్లో, ప్రవక్తలను క్రొత్త నిబంధనల్లో మన కొరకు ఏకంగా దేవుడే దిగొచ్చి యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడే. ఆయన తిరిగి లేచిన తర్వాత అపోస్తలులను పంపించి ప్రతి దేశానికి ఆయన సువార్తను ప్రకటించాడే. మనం మేలు కోరి కాదా ఈ విషయాలన్నీ? ఈరోజు ఇంత మనకు టెక్నాలజీ, ఈ వీడియోస్ ద్వారా, ఈ ఆన్లైన్ కమ్యూనికేషన్ ఛానల్స్ ద్వారా, ఈ ఇంటర్నెట్ ద్వారా దేవుడు మనతో ఈ సందేశాలన్నింటినీ పంపిస్తున్న దేని కొరకు? ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. ఆ దినం రాకముందే ఈ సువార్త నీ చెవిలోకి ఎక్కాలి. మనం నివసిస్తున్న ఈ శరీరం, ఇందులో నివసిస్తున్న ఈ ఆత్మ దేవునివి. ఆయన కోరుకున్నట్లుగా బ్రతికితేనే ఇదిగో ఈ మట్టి దేహం మహిమ శరీరంగా మారుతుంది. ఈ ఆత్మ శాశ్వత కాలం నివసిస్తుంది. లేదా దేవుడు దీన్ని తిరస్కరించి అగ్నిపాలు చేశాడంటే మాత్రం మళ్ళీ బయటికి రాలేం ఆ శిక్షలో నుండి. అవకాశం ఇచ్చినప్పుడే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. మనం దీన్ని నిర్లక్ష్యం చేస్తే కష్టం. ప్రియులారా, ఇదిగో మనము అతి త్వరలో ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. మనమంతా యేసు ప్రభు వచ్చాడని, మన కొరకే భూమి మీదకి వచ్చాడని మనం చాలా సంతోషంగా బ్రతుకుతుంటాం. కానీ మన కొరకు వచ్చిన ఆ ప్రభువుకి నీ హృదయాన్ని ఇచ్చావా? లేక ఓన్లీ కేవలం క్రొత్త బట్టలు వేసుకొని తిరుగుతున్నావా? యేసు ప్రభువుకు హృదయాన్ని ఇవ్వకుండా, యేసు ప్రభువుకి నీ ఆత్మను సమర్పించకుండా, నీతో కలిసి జీవిస్తానని నీ యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించకుండా నీవు క్రొత్త బట్టలు వేసుకొని తిరిగితే పందికి క్రొత్త బట్టలు వేసినట్లే ఉంటుంది బ్రతుకు. కాబట్టి బురదలో తిరుగుచున్న పందికి క్రొత్త బట్టలు వేసినట్లుగానే క్రిస్మస్ వస్తోందని నువ్వు హ్యాపీ క్రిస్మస్ అని చెబుతున్నావేమో. ఒక్కసారి ఆలోచించి, నీ హృదయాన్ని సమర్పించకుండా నీవు అలాంటి బ్రతుకుతుంటే ఇదిగో బురదలో పడి దొర్లుతున్న పందికి క్రొత్త బట్టలు వేసినట్లే ఉంటాయి మన బ్రతుకులు. వద్దు ప్రియులారా, మన హృదయాన్ని సమర్పిద్దాం, మన ఆత్మను ప్రభువుకు సమర్పించుకుందాం, ప్రభు వలె జీవిద్దాం. ఆ తర్వాత మనం పొందుకుందాం ఆత్మ సంబంధమైన నవీన స్వభావాన్ని, నూతన వస్త్రాలను. ఆ తర్వాత వెళ్దాం, షాపింగ్ చేద్దాం, అవసరమైతే క్రొత్త బట్టలు వేసుకుందాం, లేని వారికి ఇద్దాం. దేవుడు ఎన్నో మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఇలా ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం మనం వింటున్నాం. వచ్చేద్దాం 26వ అధ్యాయంలోనికి. ఇర్మియా గ్రంథం 26. ఒక్కసారి ఎంతో వివరణ మనకు దేవుడు ఇచ్చాడు కనుక జరిగిన వివరణను మరొకసారి స్మరిస్తూ 1వ వచనం నుండి 9వ వచనం వరకు మరొకసారి విందాం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 1 నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం ఒకసారి. మీరు కూడా చూడండి బైబిల్.
యోషియా కుమారుడును యూదారాజునకు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞేయగా మీరు వినకపోతిరి. మీరు ఇలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకు చేసేదను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను. యిర్మీయా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూ వినిరి. జనులకందరికీ ప్రకటింపవలనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తర్వాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతని పట్టుకొని, నీవు మరణశిక్ష నొందక తప్పదు. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలెనగుననియు ఈ పట్టణము నివాసి లేక పాడైపోవుననియు నీవేళ ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరంలో యిర్మీయా యొద్దకు కూడి వచ్చిరి. ఇది మనం ఇంతవరకు 1వ వచనం నుండి 9వ వచనం వరకు విన్నటువంటి సందర్భం. అయితే ప్రియులారా, ఈరోజు డిసెంబర్ 5, 2023 యిర్మీయా గ్రంథంలోని 26వ అధ్యాయం మొదటి 9 వచనాలను మనం ఇంతవరకు చదువుకున్నాం. దాని వివరణ ఎంత వీలైతే అంత తెలుసుకోవడానికి కష్టపడ్డాం. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత వెంటనే రేపు వెన్స్డే కనుక డిసెంబర్ 6, రేపు వెంటనే మనకు ప్రభు చిత్తమైతే మిగిలిన సందర్భాన్ని మనం యథావిధిగా ప్రతి బుధవారం బైబిల్ స్టడీలో చూడాలి కనుక, వినాలి కనుక దీని కొనసాగింపు బుధవారం బైబిల్ స్టడీ అనగా రేపే. దీన్ని ఒకవేళ మీరు బుధవారం రోజే డిసెంబర్ 6వ తేదీ వింటుంటే ఈ ఎపిసోడ్ని అనగా ఎపిసోడ్ నెంబర్ 61 వింటుంటే ఆ రోజు సాయంత్రమే మళ్ళీ మీకు లైవ్లో ప్రభు చిత్తమైతే 26వ అధ్యాయంలోని మిగిలిన విషయాలు. మరి ఎపిసోడ్ నెంబర్ 62 అర్థం అవ్వాలి అని అంటే ఎపిసోడ్ నెంబర్ 61 మీరు ఖచ్చితంగా వింటేనే దానికి సిద్ధపడవచ్చు. ఇది వినకుండా అనగా ఎపిసోడ్ నెంబర్ 61 వినకుండా 62లోకి ప్రవేశిస్తే, ఎందుకంటే చాలామంది ప్రతి బుధవారం బైబిల్ స్టడీ ఉంటుంది కదా, దాని గురించే మనం ఎదురు చూడాలి, దాన్ని వినాలి అని అనుకుంటూ ఉంటే మరి దానికి ముందు నేను మాట్లాడిన విషయాలు మీకు అర్థం కాకపోవచ్చు. అందుచేత ఈ ఎపిసోడ్ నెంబర్ 61 వినండి. బైబిల్ స్టడీ బుధవారంకి మీరు సిద్ధపడవలసిందిగా నేను కోరుచున్నాను. దీన్ని ఇప్పుడే ముగించాలని ప్రయత్నిస్తున్నాను, కానీ మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఇంతవరకు విన్నది మరొకసారి వినండి, రెండోసారి. ఒకవేళ ఒక్కసారి విన్నప్పుడు అర్థం కాకపోతే మరొకసారి రెండోసారి వినండి. అలా పిల్లలు పరీక్షల్లో పాస్ అవ్వడానికి ఏం చేస్తారు? క్వార్టర్లీ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతారు. చదివిన విషయాలే మళ్ళీ హాఫ్ ఇయర్లీకి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. తర్వాత యాన్యువల్ ఎగ్జామ్ అప్పుడు మళ్ళీ ఆ ఇయర్లో చెప్పిందంతా మళ్ళీ రిపీట్ చేసుకుంటారు. మనం చదువుకున్నప్పుడు కూడా మనం అలానే పాటించాం. అలానే ప్రియులారా, బైబిల్ని మనం ఎంతో ఆసక్తిగా చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఇది ఈ ఎపిసోడ్ని మీకు మీ మధ్యలోనికి తీసుకురావడానికి ఇప్పుడు సమయం 10:30 అయింది. అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటికి వచ్చేసరికి ఇంచుమించు 7:30, 8 అవుతుంది. ఆఫీస్లో జాబ్ చేసి, డ్యూటీ చేసి, ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఇవి రికార్డింగ్ చేసి మీ మధ్యలోకి తీసుకొస్తున్నాం. నా బాడీ పెద్దగా సహకరించట్లేదు, కానీ ఈ భూమి మీద బ్రతుకు చాలా తక్కువ కాలం. ఒకవేళ ఇవన్నీ తెలుసుకోకముందే మరి ఈ వాక్యాలు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయో లేదో నాకు తెలియదు, అని చాలామందికి ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను.
మిస్ అవుతే దేవుడు తన సేవకులను మరొకరు నిలుపగలడు. ఇది నా వల్లనే అవుతుందని నేను ఎట్టి పరిస్థితుల్లో అది భావించకూడదు. కానీ ఇది ఒక దేవుని యొక్క ఉద్దేశం అయితే ఆయన ఉద్దేశాలన్నీ సాధ్యమైనంత వరకు, ఈ బలం ఈ శక్తి ఉన్నంత వరకు చెప్పి ఈ జీవితాన్ని ముగించాలన్నదే ఆశ. అందుచేత అలసిపోయి ఉన్నా కూడా, ఇవి అలసిపోవడం అంటే వాక్యాన్ని చెబుతూ అలసిపోవడం కాదు. ఉదయం ఎప్పుడో వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి డ్యూటీ చేసి ఉద్యోగం చేసి మళ్ళీ వచ్చి వివరించడం అన్నది అంత సులభమైన విషయం కాదు. అందుచేత మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో దేవుడు మరింత అనుకూలమైన సమయం మరియు అవసరమైన బలము, శక్తి అనుగ్రహించాలని మీరు కూడా ప్రార్థించండి. ఒక మాట చూద్దాం ముగించే ముందు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. మీ అందరి వద్ద నుండి కోరుకుంటున్న ఒక మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 4వ వచనం వరకు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అన్నది చూసారా, వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. క్రింద ఫుట్నోట్లో వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవవలనని, వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. మీరు ప్రార్థించండి, దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని ఈ ఎపిసోడ్ నెంబర్ 61 ముగించుకుందాం. ప్రభు చిత్తమైతే ఎపిసోడ్ నెంబర్ 62ని మరి వెంటనే మీకు మీ మధ్యలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ప్రతి బుధవారం బైబిల్ స్టడీలో మనం ధ్యానించాలి కనుక బుధవారం బైబిల్ స్టడీకి మీరందరూ సిద్ధపడి ఉండవాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. నా ప్రభువా, ఇంతవరకు ఇర్మియా గ్రంథంలోని 26వ అధ్యాయంలో అనేక విషయాలు మేము నా ప్రభువా విని నేర్చుకున్నట్టుకు మీరు సహాయం చేశారు. ఇంకా చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి తండ్రి. సహాయం చేయండి, నేర్పించండి, మాతో మాట్లాడండి. మీ పిల్లలు ఎందరైతే నా ప్రభువా ఈ వాక్యాన్ని విని నేర్చుకుంటున్నారు, ఇంకా అనేక విషయాలు లోతుల్లోనికి వారు ప్రవేశించి తెలుసుకున్నట్టుకు మీ యొక్క సహాయం దయచేయండి. ఏ ఒక్కరూ నశించిపోకుండా ఈ లోకాన్ని మీరే కాపాడమని వేడుకొంచు. ఇది మీది ప్రభువా. పరలోకమందు మీ చిత్తం ఎలాగైతే నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా అలా నెరవేర్చబడటకు సహాయం చేయని వేడుకొంచు. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తా మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు వాక్యమును వినిన ప్రతి ఒక్కరితోనూ సకల దేశంలో చెదిరి ఉన్న సమస్త పరిశుద్ధులతోనూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు. థ్యాంక్ యూ.